దేవుని వాక్యాన్ని మళ్ళీ చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు, దేవుని వాక్యముల నుంచి 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం. నా కుమారులారా, తనకు పరిచారకులైండి ధూపము వేయించుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో చేరవచ్చిన మీ అందరికీ శుభములు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్య ధ్యానంలో కొనసాగుచున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాము. ఈ దినమందు దేవుడు మనతో ఏమి మాట్లాడుచున్నాడు అనగా, దేవుని పరిచర్య మనము శ్రద్ధగా చేయాలి. దేవుని పరిచర్య శ్రద్ధగా చేయాలి. పరిచర్య, సేవ. ఆ సేవ అనేది ఎన్ని విధాలుగా ఉందో మనకందరూ కూడా బాగుగా తెలుసు. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 4:13. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తులో కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. చూడండి, దేవుడి వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ పరిచర్య అనేది ఒక్కొక్క రీతిలో దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది పరిచర్య, దేవుని సేవ చేయటం. దేవుని మందిరములో మహాగణ పరిచర్యని కదా, మైకు పెట్టడం, మందిరాన్ని అలంకరించడం, సేవ చేయటం, ఇవన్నీ ఒక భాగం. దేవుని మందిరాన్ని వచ్చి మనము శుభ్రపరచడం కదా, దేవుని మందిరంలో అన్నీ చూసుకోవటం, ఆస్తులకు పరిచర్య చేయటం, పెద్దలకు పరిచర్య చేయటం, సువార్తకు వెళ్ళటం, ఇవన్నీ భాగం. సంఘంలో ఏ పని చేసినది పరిచర్య. ఒకరికి మైక్ పెట్టుతా అంటూ, తర్వాత ఒకరికి సంగీతము కదా, ఒకరికి పాట పాడేది, ఒకరికి వాక్యం చెప్పేది, ఒకరికి మందిరంలో కసువు కొట్టేది ఉంటారు, మందిరాన్ని శుభ్రపరిచేది ఉంటారు. ఇవన్నీ కూడా పరిచర్య. ఇవన్నీ మనకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు కాబట్టి దీనిని మనము అశ్రద్ధ చేయకూడదు. ఏం చదివాం ఇప్పటి వరకు మనము? యెహోవా దినవృత్తాంత గ్రంథంలో చదివాం కదా, యెహోవా పనిని అశ్రద్ధ చేయకుడి. దేవుని పని, నా కుమారులారా, దేవుని పని చేయడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన పని మీరు అశ్రద్ధ చేయరాదు. అశ్రద్ధ చేయరాదు. నీకు వాక్యం చెప్పి తలంతు ఉంది, వినియోగించుకోవాలి కదా. మంచి వాక్యం చెప్పగలం కానీ మనం దాచిపెట్టుకోవాలంటే ఒకరాదు. దాన్ని వినియోగించుకోవాలి, చెప్పాలి. తర్వాత పాట పడేటువంటి వరం ఉంది నీకు, దాన్ని ఏం చేయాలి? వినియోగించుకోవాలి, చెప్పాలి, పాటలు పాడాలి.
తర్వాత సంగీతం కదా, ఇవన్నీ నింపుతాయి. ఏం చేయాలి? మందిరంలో వచ్చి వాటిని వినియోగించుకోవాలి. అన్నీ కూడా మనము శ్రద్ధగా చేయాలి, అశ్రద్ధతో చేయాలి. దేవుడు మనకి ఇచ్చినప్పుడు తలాంతులు ఇవి. కొంతమందికి బైబిల్ చదివేది మంచి వరం కదా, చదవకుండా అశ్రద్ధ చేయడం. చదవాలి, నీకు అది వరం. అది ఎవరెవరిని ఎవరు చదవలేడు కదా. ఇవన్నీ కూడా మనకు సంఘంలో ఒక భాగం. ఇవన్నీ మనం చేయాలి. వాటి విషయంలో చేస్తూ మళ్ళీ వెనుకంజ వేయరాదు, అశ్రద్ధ చేయరాదు. నీకు దేవుడు ఏమిచ్చాడో అది ఈ సంఘములో నిర్వర్తించు, దాన్ని కొనసాగించు. దేవుడు చెప్పండి ఒక పని అందుకొరకే కుమారులారా యెహోవా పని చేయడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అశ్రద్ధ చేయొద్దండి. దేవుని మందిరంలో నీకు ఏది ఉందో అది చేయాలి. నీకు ఏది ఇచ్చాడో అది చేయి, నువ్వు వినియోగించుకో. మళ్ళీ అవకాశం రాదు. కాబట్టి మరి అశ్రద్ధ చేయకుండా ఏదైనా మనము చేయాలి. ఇక్కడ మనం చూసాం 11వ వచనములో ఆయన కొందరిని అపొస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. ఇవన్నీ సంఘములు భాగమే. హాపలే చేయాలనేది లేదు కదా. ఇక్కడ ఏమున్నాయో అవన్నీ అందరూ చేయాలి. దేవుని విడలారా అందరిని దేవుడు వినియోగించుకున్నాడు. అవన్నీ కూడా సంఘంలో ఒక భాగమే. అన్ని కూడా ఈ సంఘంలో మనము నిర్వర్తించాలి, వాటిని కొనసాగించాలి. అశ్రద్ధ అనేది మనలో ఉండరాదు. ఖచ్చితంగా మనం కొనసాగించాలి. సిగ్గుపడరాదు, భయపడరాదు కదా. వెనక్కి అడుగు వేయరాదు. నేనే ఎప్పుడు పాట పాడాలా, నేనే ఎప్పుడు వాక్యం చెప్పాలా కదా, నేనే ఎప్పుడు వాక్యం చదవాలా, నేనే ఎప్పుడు మందిరంలో కసువు కొట్టాలా, బట్టలు కడగాలా, శుభ్రం చేయాలా, ఎవరు లేరా అనేది మనలో రాకూడదు. అక్కడ వాక్యం చెప్తుంది, కుమారులారా దేవుని సన్నిధిలో లేదు దేవుని సేవలో మీరు అశ్రద్ధ చేయరాదు. దేవుడు వినియోగించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అది మీరు జాగ్రత్తగా కొనసాగించాలని వాక్యం చెప్తుంది. కాబట్టి మరి ఆ విధంగా 11వ వచనం చూస్తే అందరినీ ఒక రీతిగా దేవుడు వాడుకున్నాడు. దాన్ని మనం కొనసాగించాలని ఇక్కడ మనం చూస్తున్నాం. సువార్తికులు, కాపరులు, తర్వాత పరిచారకులు, తర్వాత అందరూ ఉపదేశకులు, అందరూ ఉన్నారు అక్కడ ఈ సంఘంలో ఉండేవి. ఇవన్నీ మనము కొనసాగించేటువంటి వ్యక్తులుగా ఉండాలని వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. అదేవిధంగానే పరిశుద్ధ గ్రంథంలో హగ్గయి, ఒకవేళ నీవు ఈ పని అశ్రద్ధ చేస్తే కూడా ఏమొస్తుందో చూడండి. దేవుడు ఇచ్చాడు, దీన్ని అశ్రద్ధ చేయాలి, శ్రద్ధగా కొనసాగించాలి సంఘంలో. హగ్గయి ప్రవక్త రాసిన గ్రంథము 1వ అధ్యాయము, హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 6వ వచనము, చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ మీరు ఆయన పని అశ్రద్ధ చేస్తే మీరు ఏమి చేసినానో అవి దేవుడు ఏం చేస్తాడ, కొనసాగించనియడట. అదే ఇక్కడ మనము చదవగా విన్నాము. దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. తర్వాత 6వ వచనంలో మనం చదివితే చక్కగా విన్నాము. 7వ వచనంలో కూడా మనం చూద్దాం. 7వ వచనం కూడా ఆలోచించుకొనుడి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. తర్వాత 6వ వచనంలో మనం చదివాము, మీరు విస్తారముగా విత్తినను, మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నాను, ఆకలి తీరకున్నది, పానము చేస్తున్నాను, దాహము తీరకున్నది, బట్టలు కట్టుకొనిస్తున్నాను, చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను, జీతము ఏం చేస్తుందట, చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. అశ్రద్ధ చేస్తే
దేవుని యొక్క సేవ అశ్రద్ధ చేస్తే, దేవుడి పని అశ్రద్ధ చేస్తే, దేవుని మందిరంలో నీకు కష్టపెట్టే అది ఒక సేవ, మరలగడం ఒక సేవ, మైకు పెట్టడం ఒక సేవ, పాట పడేది ఒక సేవ కదా. సంగీతము, నువ్వు సంగీతంలో మరి ఉండడం అది ఒక సేవ. ఇవన్నీ నువ్వు అశ్రద్ధ చేసి ఎంత సంపాదించినా అది ఏ విధంగా ఉంటుందంట, చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉంటున్నావు. నీ జేబు డబ్బులు వేసుకుంటావు, జేబులో ఆ జేబు కింద చినిగిపోతే ఆ డబ్బు ఏమైపోతుంది, పడిపోతుంది. ఎంత సంపాదించినా జేబులో ఉన్నటువంటి డబ్బులు కింద పడిపోతాయట. అట్లా ఉండడం నీ సంపాదన. కాబట్టి మరి దేవుని విడుదలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, సంఘంలో ఒక్కొక్క ఒక రీతిగా దేవుడు వినియోగించుకున్నాడు. అది ఒక తలాంతు, దేవుడు ఇచ్చిన తలాంతు. దానిని మనం అశ్రద్ధ చేయకుండా అన్ని కూడా సంఘంలో కొనసాగిద్దామా? సంఘంలో ఈ పని మనం చేద్దామా? అందరం చేద్దాం, అశ్రద్ధ చేయకూడదు. ఒకవేళ నువ్వు అశ్రద్ధ చేస్తే దేవుని పరిచర్యలో దేవుడు ఒక్కడో రీతిగా వాడుకొనుచున్నాడు. దేవుడు చెప్పిన ఆ తలాంతుని వినియోగించుకోకుండా అశ్రద్ధ నిర్లక్ష్యం చేస్తే నీ సంపాదన అంతా కూడా ఏ విధంగా ఉంటుందట, చిరిగిపోయినా. నువ్వు సంపాదించినా కూడా ఆకలి, భోజనం చేసినా కూడా ఆకలి తీరదంట. సంపాదించినంత కూడా వేస్ట్ అయిపోతుందంట. చూడండి, దేవుని సంగమా, ప్రియ దేవుని విడుదల, దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి తలాంతు, దేవుడు ఇచ్చినటువంటి పనిని మనం చక్కగా శ్రద్ధగా ఏం చేయాలి, నిర్వర్తించాలి, చక్కగా చేయాలి. యవనస్తులు కదా, యవనస్తులకు ఏమి ఇచ్చేటాడో అది ఇచ్చేటాడు. పాట పడేవారం, సంగీతము కదా, యవనస్తుల కూడిగా నడిపించడం కదా, మందిరంలో అంత సేవ చేయడం, మందిరంలో ఏది చేయాలో అది యవనస్తులకు ఇచ్చేటాడు. కానీ ఆ యవనస్తులు అశ్రద్ధ చేయడం. స్త్రీలు కూడా నీకు ఏది కావాలో దేవుడు వినియోగించుకుంటాడు. పరిచారకులుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. నేనేం చేయాలని మనం అశ్రద్ధ చేయరాదు. చేసిన వేళ నీ సంపాదన చిరిగిపోయిన సంచిలో, జేబులో నీ డబ్బు ఉంటుంది. ఆ డబ్బు నీ జేబు చిరిగిపోయినప్పుడు వేసినట్టుగా కింద పడిపోతుంది. జాగ్రత్త. కాబట్టి మరి దేవుని పని శ్రద్ధగా చేద్దాం. ఏ విధంగా చేయాలి దేవుని పని? శ్రద్ధగా ఏ విధంగా చేద్దాం? కొంతమంది భక్తులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా ఇప్పుడు దేవుని వాక్య భాగాన్ని మనము అంశ భాగాన్ని చదవగా విన్నాము. అక్కడ ఒక స్త్రీని మనం చూశాం. లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో ఒక స్త్రీని మనము చక్కగా చదవగా విన్నాము. మరి ఈమె పేరు అన్న. ఈమె పేరు ఏం పేరంట? అన్న. అన్న అనేటువంటి ప్రవక్త్రి. మరి ఈమె ఏం చేసింది? ఈ ప్రవక్త్రి అనేటువంటి ఈ స్త్రీ దేవుని మందిరములో మంచి పరిచర్య చేసింది. దేవుని వాక్యాన్ని మనం చదివితే ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి చాలు. ఆమె భర్తతో ఎన్నేళ్ళు సంసారం చేసిందట? ఎన్నేళ్ళు? 7 ఏళ్ళే సంసారం చేసింది. ఎన్నాళ్ళు చేసింది? 7 ఏళ్ళు. 7 ఏళ్ళు గడిచిన తర్వాత భర్త లేని స్థితిలో ఆమె విధవరాలై ఉండి మళ్ళీ ఎన్ని దినాలు సేవ చేసింది ఆమె? 84 సంవత్సరాలు. చూడండి, భర్త లేని నాకు ఎంత సేవ చేయాలి మందిరంలో? భర్త లేని నాకు ఎంత పరిచయం చేయాలి? భర్త లేని ఎంత పాల్పడాలి కదా? ఎంత మందిరానికి పోవాలి? నాకు ఎవరు చేసి పెట్టాలి? చర్చికి పోకుండా చేస్తూ ఉంటే ఇంట్లో ఎవరు చేసి పెడతారు? ఇదే మనలో ఉండాలి. కానీ నువ్వు ఎంత కష్టపడినా కూడా దేవుని పని అశ్రద్ధ చేస్తే ఏమైపోతుంది? చిరిగిపోయినా సంచిలో నువ్వు ఎంత సంపాదించినా ఆ సంపాదన నీకు తృప్తి ఇవ్వకపోవడం. దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ఒక స్త్రీని మనం చూస్తాం. ఈమె విధవరాలై ఉన్నది. ఆమె పరిస్థితి బలహీనంగా ఉంది. ఆయనను దేవుని మందిరంలో పట్టుదలకుండా ఆమె సేవ చేస్తున్నటువంటి విధానాన్ని మనము చూస్తున్నాం. చూడండి, 84 సంవత్సరాలు ఏం చేసిందట? దేవుని మందిరంలో సేవ చేసి ఉండే. 37వ వచనం చూస్తే 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక
ఉపవాస ప్రార్థనలతో రెయ్యింబగళ్ళు సేవ చేయుచుండెను. చూడండి, వాక్యం మనం చూస్తున్నాం. దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో ఆమె ఏ విధంగా ఉన్నది? ఆమె స్థితి ఏంటి? 84 సంవత్సరాలు విధవరాలై ఉండేను. 84 సంవత్సరాలు ఆమె ఏ విధంగా ఉందట? ఆమె స్థితి ఏంటి? విధవరాలు. పట్టు వదలకుండా రెయ్యింబగళ్ళు దేవుని మందిరంలో ఆమె ఏం చేసిందట? సేవ చేశారు. మరి మీరు అభివృద్ధి చేస్తారు. 24 సంవత్సరాలు బలమైన దగ్గర ఉన్నారు కదా, మనం ఏం చేస్తాం? ఈ సంవత్సరం అయిపోయింది, అది ఎవరు లేరా అంటాం కదా. ఈ సంవత్సరం ప్రభుత్వ సంస్కార పరిచయం నేను చేశాను, ఎవరు లేరా అంటాం కదా. మైకి పెట్టాను, ఎవరు లేరా? మందిరంలో కష్టపెట్టిన అయిపోయింది నా వద్దు, ఎవరు రారా అంటాం. కానీ ఈమె చచ్చిపోయేంత వరకు దేవుని సన్నిధిలో సేవ చేసి లేను. ఆ యెరూషలేములో ఉన్నటువంటి మందిరంలో ఆమె ఏం చేసింది? మళ్ళీ సేవ చేస్తూ దేవుని యొక్క రాజ్యము కొరకు ఏం చేసింది? కనిపెట్టుకొని జీవించాము. విమోచకుని కొరకు కనిపెట్టుకొని ఉన్నటువంటి స్త్రీలో ఈమె ఒకటి. యెరూషలేము దేవుని మందిరములో సేవ చేస్తూ ఉన్నది. దేవుని యొక్క రాజ్యము కొరకు భక్తితో సేవ చేస్తూ రాజ్యము కొరకు కనిపెట్టుకున్నటువంటి స్త్రీ, విమోచకుల కొరకు కనిపెట్టుకుని జీవించిన స్త్రీ, దేవుని యొక్క రాజ్యం రాకడ కొరకు కనిపెట్టుకుని జీవిస్తున్న స్త్రీ. అయినాడు నువ్వు నేను కూడా అందుకొరకే నా కుమారులారా, దేవుని పిల్లలారా, దేవుని సేవ చేయడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు కాబట్టి ఆయన పని అశ్రద్ధ చేయరాదు. ఈ విధంగా అశ్రద్ధగా బ్రతికినంత కాలము సేవ చేసినటువంటి ఎవరేమే ప్రవక్త్రి అయినటువంటి అన్న, ఆ సేవ మనము సంఘములో కొనసాగిద్దాం. ఖచ్చితంగా అందరూ చేయాలి. పాట పాడేవాడు వాక్యం చదవాలి. పనులు దేవుని మందిరంలో కష్టపడి ధర్మం లేకుండా శుభ్రపరిచేది ఉందా, బయట పెట్టు కదా, అన్నింటిలో అన్ని మా సండే స్కూల్ టీచర్ అయితే నేనే చెప్పాలా, ఎవరు లేరా కదా, అవన్నీ మనకు ఉండరాదు. అంటే చేస్తూనే ఉంటాడు దేవుడి పని. అది మళ్ళీ నీకు చేయడానికి రాదు, ఎవరు చేయలేరు అనుకుంటాం, నేను చేస్తాను. కానీ అక్కడ ఆ పని మనము చేయలేము. అది ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి. వాక్యం చెప్పే అందరికీ ఉండదు. ఆ వాక్యం అందరికీ ఒకరికే వస్తుంది కదా. నేను ఎంత బాగా చెప్తాను వాక్యం, నేను చెప్పగలను అంటారు, నాకు రాదు. దేవుడు ఎవరికి ఇస్తాడో ఆ పని ఖచ్చితంగా మందిరంలో వినియోగించినప్పుడే నీవు ధన్యుడవు. చూడండి, ఇక్కడ ఒక స్త్రీని మనం చూసాం. ఆమె దేవుడి మందిరంలో తనకిచ్చిన తలాంతును భక్తితో శ్రద్ధతో నిర్వర్తించాము. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. అదే విధంగానే 1 సమూయేలు గ్రంథం, ప్రస్తుత లేఖన భాగంలో నుంచి 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనము. 3వ అధ్యాయంలో 1వ వచనములో బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య, చూడండి, అతడు పరిచర్య చేశాడు. ఎక్కడ పరిచర్య చేశాడు? 21వ వచనంలో, 21వ వచనం, 21వ వచనం, 2వ అధ్యాయము 21వ వచనం, 2వ అధ్యాయము 21వ వచనము. యెహోవా అన్నాను దర్శింపగా అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. తర్వాత 18వ వచనములో పై భాగంలో బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. పని దేవుని మందిరంలో పని చేయాలి, పరిచర్య చేయాలి. ఇక్కడ ఎవరు పరిచర్య చేశారు? దేవుని మందిరంలో ఎవరు సేవ చేశారు? సమూయేలు ప్రవక్త. చిన్నతనంలోనే
ఇక్కడ 21వ వచనంలో మనం చూస్తే చిన్నతనములోనే యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచున్నాడు. ఎవరు? యెహోవా సన్నిధిలో ఉండి ఏం చేస్తున్నాడంట? 3వ అధ్యాయము 1వ వచనములో యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చిన్నతనములోనే సమూయేలు దేవుని మందిరంలో సేవ చేస్తున్నారు. మన పిల్లలు పంపిస్తామా సేవ చేయడానికి? సార్ ఎవరు లేరా? ఆ పిల్లవాడే నాకు కష్టపడేది, ఆ పిల్లవాడే బొమ్మలు అడగాల, ఆ పిల్లవాడి మందిరంలో సేవ చేయాలని ఎవరు లేరంట కదా. ఒక బిల్లి పరీక్ష ఉన్నాయా సేవ చేయడానికి అంట. అమ్మ వచ్చి మీ పిల్లలను పంపించి కష్టపడాలి మందిరంలో అంటే పరీక్ష ఉన్నాయా అంట కదా. దేవుడు కదా వాక్యం చెప్తుంది ఇక్కడ. ఇంత గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్తగా తయారయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలకి పెద్ద ప్రవక్త. దేవుడు ఇతను ఏం చేశాడంటే ప్రవక్తగా చేశాడు, యాజకుడిగా చేశాడు, నాయకుడిగా చేశాడు. 3 ధర్మాలు దేవుడు అతనికి ఇచ్చాడు: ప్రవక్త, నాయకుడు, యాజకుడు. చూడండి, ఈ 3 ధర్మాలు ఇతనికి ఎందుకు ఇచ్చాడు అనగా, చిన్నతనంలోని దేవుని మందిరంలో భక్తితో ఏం చేశాడు? వర్లగలిగాడు. అక్కడ పాస్టర్కి సేవ చేశాడు, దేవుడికి సేవ చేశాడు, మందిరాన్ని అలంకరించాడు కదా. మందిరంలో ఏది కావాలో అది దేవుడి సన్నిధిలో ఎదుగుచు ఏ సేవ కావాలంటే ఆ సేవ చేస్తున్నాడు భక్తితో. ఎవరు? ఈనాడు నువ్వు నేను అలాంటి సేవ చేస్తే పెద్దగా అయిన తర్వాత నీవు టీఎస్పీ అవుతావు, కలెక్టర్ అవుతావు. ఖచ్చితంగా దేవుని మందిరంలో ఎప్పుడైతే సేవ చేస్తావో ఖచ్చితంగా దేవుడు నేను ఒక మార్గంలో ఉంచుతాడు. ఈ సమయంలో చిన్నతనంలో దేవుని ఆ సన్నిధిలో తన తల్లి పంపించింది, అయ్యా పాస్టర్ గారు నీ సన్నిధి నీ దగ్గర పెట్టుకో, దేవుని మందిరంలో సేవ చేయడానికి వాడుకో అని పెట్టి వెళ్ళింది. 1వ అధ్యాయం చివరి వచనాల్లో దేవుని మందిరంలో వాడిని పెట్టి ఉంచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి సేవ చేస్తూ ఎప్పుడైతే సేవ చేశాడో మందిరంలో దేవుడు అతను ఏం చేశాడు? 26వ వచనం, 2వ అధ్యాయం 26వ వచనం, 2వ అధ్యాయము 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. వచ్చున్నాడు. దేవుని మందిరంలో సేవ చేస్తే ఈ భాగ్యం మనకు వస్తుంది. దేవుని మందిరంలో మీ పిల్లలు సేవ చేస్తే, మీరు సేవ చేస్తే మనకి దేవుడు ఇచ్చే భాగ్యము మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుతాం. ఇతను ఏం చేశాడు? మందిరంలో యెహోవా సన్నిధిలో దేవునికి పరిచర్య చేశాను. మరి మనం సేవ చేస్తామా? అయిపోయింది నా వృత్తిగా, ఇంకేం నాలుగు కష్టపడ్డానయ్యా, నా పిల్లలు ఎవరు చూసుకుంటారు? మాస్టర్ గారు కదా, నీకు చేసే సేవ కూడా అయిపోయింది, ఎవరు లేరా? నీకు మాటిని వాళ్ళు ఎవరు లేరా అంటాం. తర్వాత మందిరంలో అన్ని కూడా సేవ ఏ సేవ అయినా కూడా మందిరంలో ఏ సేవ చేసినా దాన్ని వినియోగించుకుందాం, శ్రద్ధగా చేద్దాం. ఎంతవరకు చేయాలి సేవ? ఇంతవరకు చేద్దామా? సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 కొంతమంది ఏం చేశారంటే మొక్కుంటారంట. నేను హిందువులమ్మా మొక్కుకోవడానికి కదా, సంవత్సరం సేవ చేస్తా, ఒక రోజు ఉపవాసం ఉంటా, ఏం చేస్తే అంట. అది కాదు, దేవుడికి మేలు చేయాలంటే నీకు చచ్చిపోతాం సేవ చేయాలి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం మరణం వరకు సేవ చేయాలి. ఇంతమంది ఉన్నాడు కాదు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 10వ మరణం వరకు నమ్మకంగా ఉండేమో నేను నీకు సత్యవంతంగా సేవ చేయాలమ్మా. పోరాడు గదులు ఉన్నాడు కాదు, మనకు ఆశీర్వాదం రావాలంటే అన్నటువంటి ప్రవక్తిలాగా సత్యవంతంగా దేవుని సన్నిధిలో భక్తితో పరిచయం చేయాలి. తర్వాత సమయంలో ఏం చేస్తున్నాడు? చిన్నతనంలో దేవుని సన్నిధిలో ఉంటూ అక్కడ ఏలీకి సేవ చేస్తున్నాడు, దేవుడికి సేవ చేస్తున్నాడు, సంఘ కాపరికి సేవ చేస్తున్నాడు, సంఘ కాపరి మాట వింటున్నాడు, సంఘంలో సేవ చేస్తున్నాడు కదా. తర్వాత ఏమయ్యాడు? ఆ సేవలు దేవుడు మెచ్చుకొని మనుషుల దయను దేవుడి దయను వర్ధిల్లిన తర్వాత దేవుడు ఏం చేయాలి? పెద్దగా అయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు మంచి నాయకుడయ్యాడు, ప్రవక్త అయ్యాడు. తర్వాత యాజకుడు, ప్రవక్త, యాజకుడు, నాయకుడు. చూడండి,
ఇలాంటి ధర్మాలు మరి ఎన్ని 3 ధర్మాలు, 3 ఉద్యోగాలు ఇచ్చాడు సమయానికి, ఒకటి కాదు. మనం ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి సంవత్సరాలు పరీక్ష రాస్తుంటాం. దేవుడి భక్తి నీలో లేదు కాబట్టి పరీక్ష రాస్తాం, ఫెయిల్ అవుతాం. దేవుడి ద్వారా సమయంలాగా దేవుడి సన్నిధిలో నీ జీవితాన్ని అంకితం చేసుకో. అన్నలాగా దేవుడి సన్నిధిలో నీ జీవితాన్ని గడిపి సేవ చేయి. ఖచ్చితంగా మంచి ర్యాంక్తో పాస్ అవుతావు. మంచి ఉద్యోగం దేవుడు నీకు ఇస్తాడు. ఇవనుకున్న కోరికను దేవుడు నెరవేరుస్తాడు, సహాయం చేస్తాడు. తర్వాత దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇతర వ్యక్తులు మనం చూసాం. అన్న అనేటువంటి స్త్రీని, తర్వాత సమూయేలు, తర్వాత ఇంకో వ్యక్తిని మనము చూద్దాం. పసుపు లేఖన భాగంలో మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం. 6వ అధ్యాయము 21వ వచనము. నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయును. ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని బిడ్డలారా 6వ అధ్యాయము 21వ వచనములో మీరును నా క్షేమ సమాచారమంతయు తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయును. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి నమ్మకముగా పరిచర్య చేసినాడంట. ఇతను ఎవరంట? ఇతని పేరు తుకికు. పేరు ఏ పేరు? తుకికు. దేవుని బిడ్డలారా ఇతన్ని ఎవరు ఒప్పుకుంటారు? ఇక్కడ పౌలు కదా. చూడండి, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియ సహోదరులను ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియజేసాను. పరిచారకుడు, నమ్మకమైన పరిచారకుడు. ఏ పరిచారకుడు అంట? నమ్మకమైన పరిచారకులు. దేవుని మందిరములో మనము మరి తుకికులాగా నమ్మకంగా పరిచర్య ధర్మము జరిగించాలి. ఈ సేవ ఏ విధంగా చేయాలి? మన మందిరంలో తుకికులాగా నమ్మకంగా చేయాలి. అపనమ్మకంతో కాదు. చాలా మంది ఉంటుంటారు సంఘ పెద్దలు. వాడేమో 2 నాలుగు వస్తాడు కదా, పాత వాడైనాడు, వెళ్ళిపోయినాడు, ఇల్లు అయిపోయింది, మరి తిరిగి చూడలే అంటారు. అంతే కదా. యవనస్తులు కానీ యవనస్తులు కానీ పెళ్ళి అయినంత వరకు చర్చకు వస్తారు, పెళ్ళి అయిపోతే చర్చలు అంటారు. తర్వాత స్త్రీలు అంటే ఏ ఊళ్ళోకి వెళ్ళిపోతారులే, యవనస్తులు కదా, కొన్నాళ్ళు చర్చకు వస్తారు, మళ్ళీ కనపడరు. పాటలు బాగా పాడతారు, మళ్ళీ పాడరు. సంగీతం వాయిస్తారు, మళ్ళీ వాయించారు. దేవుని మందిరంలో మంచి సేవ చేస్తుంటారు, మళ్ళీ చేయాలి. కానీ ఇక్కడ అలాంటి సేవ చేసిన వ్యక్తి సంఘంలో ఇతను ఎవరంట? తుకికు. ఏ సేవ చేశాడు? నమ్మకంగా. అలాంటి సేవ సంఘంలో మనము నిర్వర్తించాలి. అలాంటి సేవ సంఘంలో మనము నిర్వర్తించే వ్యక్తులుగా ఉండాలి. తర్వాత అదే ముందు భాగంలో నుంచి కొలస్సీలకు రాసిన పత్రికలో అపొస్తలుల పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. 1వ అధ్యాయము 7-8 వచనాలు. ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటేరి. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపిన వాడు. దేవుని ప్రజలారా, ఇక్కడ ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొచ్చిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు.
ఎవరట? ఎపఫ్రా. ఈ ఎపఫ్రా దేవుని యొక్క సేవను లేదా మందిరంలో ఏ విషయంలో అయితే ఏ విషయంలోనైనా ఈ ఎపఫ్రా ఏ విధంగా సేవ చేసినాడంట? నమ్మకమైనటువంటి పరిచర్య చేశాడు. చూడండి కదా, ఏ విధంగా చేశాడు? నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. చూడండి, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఇతడు ఎవరు? ఎపఫ్రా. ఎపఫ్రా. దేవుని బిడ్డలారా, క్రీస్తు పరిచారకులుగా పిలవబడుతున్న మనము ఏ విధంగా సేవ చేద్దాము? ఎపఫ్రాగా నమ్మకంగా మనము పరిచర్య దేవుని సన్నిధిలో చేద్దాం. ప్రార్థనకు వచ్చేటప్పుడు సంఘ పెద్దలు చెప్పారు, ఎన్ని గంటలు కానీ ఎన్ని గంటలకు రమ్మంటారు సంఘ పెద్దలు? 10:30 కదా. మీరు డ్యూటీ పోతే ఎన్ని గంటలు పోతారు? ఉద్యోగం చేసేవాళ్ళు డ్యూటీ పోతే ఎన్ని గంటలు పోతారు? కరెక్ట్ టైం పోతారు కదా. మరి చర్చ కూడా అట్లా నమ్మకంగా రావాలి. చర్చ కూడా ఏం చేయాలి? అలా నమ్మకంగా. అది కూడా ఒక తలంతే. మందిరంకి వచ్చేది ఇదే తప్ప, మందిరంకి వచ్చేది కూడా పరిచర్య. పాస్టర్ ఒక ఇతర కథలు చెప్తున్నాడు అంటారు కదా. దేవుడు కూడా మందిరానికి కూడా చాలా క్రమంతో మనం రావాలి కదా. చాలా డిసిప్లిన్తో రావాలి. చాలా నిష్ఠతో మనము సభ్యులు ఎదగా ప్రతి విషయంలో మనము జాగ్రత్తగా దేవుని యొక్క పని శ్రద్ధగా మనము నిర్వర్తించాలి. అశ్రద్ధతో కాదు. మందిరంకి వచ్చింది కూడా అశ్రద్ధే. అందుకని నా కుమారులారా, దేవుని యొక్క పనిని మీరు అశ్రద్ధ చేయొద్దండి. ఆయన సేవ చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన సేవ, ఆయన పని దేవుని మందిరానికి వచ్చిన అశ్రద్ధ చేయండి. చేయొద్దండి కుమారులారా, కుమార్తెలారా. అశ్రద్ధ చేస్తారు, చేయరా? శ్రద్ధగా మందిరములో ఏది చేసినా కూడా అది దేవునికి పరిచర్య. నమ్మకంగా చేద్దాం. తర్వాత చివరిగా ఒక మాట చదువుకొని దేవుని వాక్యం ముందు చేసుకుందాం. 1 తిమోతి పత్రికలో దేవుని వాక్యాన్ని చదువుదాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 11 వచనము చదువుకుందాము. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. అటువలే పరిచర్య చేయ స్త్రీలను మామిలై కొండములు చెప్పని వారును నిదానుభవము గల వారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసు నందలి విశ్వాసం మందు బహుధైర్యము గలవారగుదురు. స్త్రీలారా, దేవుని మందిరంలో సేవ చేస్తున్నటువంటి స్త్రీలారా, మీరు ఏ విధంగా ఉండాలి? అటువలనే పరిచర్య చేయ స్త్రీలారా, దేవుని మందిరంలో సేవ చేస్తున్నటువంటి స్త్రీలారా, మీరు ఏ విధంగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. చూడండి, పరిచారకులను ఏ విధంగా ఉండాలంట? 11వ వచనములో కదా, పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా. చూడండి, 13వ వచనం ఒక్కటే చాలా పైభాగం మనం వదిలేదు కదా. ఈ 13వ వచనంలో మనం చూస్తే పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చాలి. స్త్రీలారా. తర్వాత 11వ వచనం మొదటనే మనం చూసుకుందాం, మధ్యలో వదిలేక కదా. ప్రస్తుత గ్రంథంలో మనం చూస్తే అటువలనే పరిచర్య చేయ స్త్రీలు, దేవుని మందిరములో పరిచర్య చేయ స్త్రీలు 11వ వచనములో పరిచార్య చేసేటువంటి ఈ పరిచారకులైనటువంటి వారు లేదా దేవుని మందిరములో సేవ చేసేటువంటి వీరు ఆ పనిని బాగుగా నెరవేర్చాలి. చూడండి, పరిచర్య చేసే స్త్రీలారా, దేవుని మందిరంలో సేవ చేసే స్త్రీలారా,
దేవుని పని బాగుగా నెరవేర్చండి, బాగుగా చేయండి, బహు ధైర్యంతో చేయండి, సిగ్గుపడకుండా, అధైర్యపడకుండా. అదే మనం రాయబడింది, విశ్వాసమందు బహుధైర్యము, బహుధైర్యముగా దేవుని సన్నిధిలో మీరు శ్రద్ధగా భక్తితో ఏం చేయాలంట? సేవ చేయాలి. మరి దేవుని బిడ్డలారా, వాక్యం మనం చదివాము. ఎఫెసీ పత్రికలో దేవుడు ఒక్కొక్కరిని ఒక రీతిని పిలుచుకున్నాడు సేవ చేయడానికి మందిరంలో కదా. పాస్టరు సంఘ పెద్దలు కాదు సేవ చేస్తుంది. పాస్టరు సంఘ పెద్దలు ఉన్నారు కదా, వదిలి చేస్తారు, నాకెందుకు అంటారు చాలా మంది. కానీ ఈ సంఘము అందరికీ, అందరూ భాగమే, యవనస్తులు భాగమే, సండే స్కూల్ భాగమే, స్త్రీల సమాజము, అందరం కలిసి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ఆయన పరిచయను శ్రద్ధగా చేద్దామా? మళ్ళీ ఇక్కడ నుంచి కొనసాగిద్దామా? నేను ఒప్పుకుంటున్నాను, మంచిది. చాలా సంఘాల్లో మరి సేవ చేయరు. ఇక్కడ మటుగా నేను చూస్తాను, శనివారం వచ్చేస్తే మంచిగా దేవుని ఆలయాన్ని శుభ్రపరుస్తున్నారు, సంతోషం, మంచిగా సేవ చేస్తున్నారు. ఆ విధంగా చేయాలి కదా, ఎప్పుడు సేవ చేయాలి. తర్వాత సండే స్కూల్ పిల్లలు కొద్దిగానే వస్తున్నారు, చాలా మంది రావాలి, పంపించాలి మీరు పిల్లల్ని. సండే స్కూల్ టీచర్ బాబు వాళ్ళకి కదా ట్యాన్కి వచ్చి చెప్తుంది కాబట్టి టీచర్ ఉన్నప్పుడు మనకి సండే స్కూల్ ఎందుకు పిల్లలు తక్కువ వస్తున్నారు. చాలా మంది దేవుని మందిరానికి రావాలి. ఆ విధంగా సండే స్కూల్కి వచ్చినటువంటి వ్యక్తులు మనం జ్ఞానం చేసుకున్నాం కదా. ఎవరతడు? సమయంలో తల్లి ఏం చేసింది? దేవుని సన్నిధిలో పెట్టి వెళ్ళింది. సండే స్కూల్ అనుభవం అక్కడ చూస్తాం. బాల్య దశలోనే దేవుని మందిరంలో సేవ చేస్తూ వచ్చాడు. అక్కడ ఏలీ యాజకుడు పాస్టర్, ఏలీకి సేవ చేస్తుంది, పాస్టర్కి తర్వాత దేవునికి సేవ చేశాడు, మందిరాల్లో సేవ చేశాడు. ఎవరు? ఆ విధంగా చేద్దాం. తర్వాత ఇంకొక వ్యక్తి కూడా సండే స్కూల్కి వెళ్ళాడు. సండే స్కూల్కి వెళ్ళాడు తెలుసా? నిన్ను కలగ చేసిన యేసు ప్రభు కదా. యేసు ప్రభు అంత గొప్ప దేవుడే. బాలుడను యేసు అనేటువంటి దేవుడు దేవుడి మందిరంలో బోధకులు వాక్యం చెప్తుంటే అక్కడ ఏం చేస్తున్నా? కూర్చొని రూపాసువార్తలు రాయబడిందమ్మా. దేవుని మందిరంలో బాల్య దశలోనే సండే స్కూల్కి వెళ్ళాడు, సమయాలు వెళ్ళాడు. ఎవరు? యేసు ప్రభు వెళ్ళాడు. బాల్య దశలో యేసు ప్రభు బోధకులు వాక్యం చెప్తుంటే అక్కడ కూర్చొని వాక్యం వింటున్నాడు యేసు ప్రభు. రూపాసువార్తలు మనం చూస్తాం, మొదటి అధ్యాయం. దేవుని ప్రధాన మరి నాడు నేను సమయాలు సండే స్కూల్కి వెళ్ళాడు, యేసు ప్రభు కూడా సండే స్కూల్ వెళ్ళాడు. చివరి అధ్యాయంలో రూపాసువార్త మొదటి అధ్యాయం చివరి వచ్చినప్పుడు యేసు ప్రభు మనసులో గాయను, దేవుడు గాయను, జ్ఞానవంతును వర్తిల్లాడు. తర్వాత సమయాలు కూడా సండే స్కూల్కి వెళ్ళాడు. ఏమయ్యాడు? మనసులో గాయను, దేవుడి గాయను వర్తిల్లాడు. యేసు ప్రభు అంత గొప్ప దేవుడు సండే స్కూల్కి వెళ్ళాడు. దేవుడి మందిరంలో బాల్య దశలో కూర్చొని వాక్యం చెప్తుంటే వింటున్నాడు. తర్వాత సమయాలు కూడా సండే స్కూల్ అనుభవం, పెద్దలైన తర్వాత నాయకుడు, తర్వాత ఇంకా యాజకుడు. సండే స్కూల్కి వస్తారు, తన ఉద్యోగాలకు ఎవరు నమ్మిస్తారు. దేవుని బిడ్డలారా, మరి ఈ పరిచర్య ఎంతవరకు చేయాలి? మనము మరణం వరకు చేయాలి. ఏ విధంగా చేయాలి? నమ్మకంగా చేయాలి. ఆ విధంగా చేద్దామా? మరి మొట్టమొదటిగా నమ్మకంగా దేవుని సన్నిధిలో పరిచర్య చేసినటువంటి వ్యక్తి అన్న అనేటువంటి ప్రవక్త. ఆయన సేవ గురించి ఏమని రాయబడింది? రెయ్యింబగల్లో ఏమని రాయబడింది? రెయ్యింబగల్లో ఏం చేసిందంట? దేవుని సన్నిధిలో సేవ చేసిందమ్మా. 7 సంవత్సరాలే భర్త పోతే 84 సంవత్సరాలు దేవుని సన్నిధి. చూడండి, ఆమె చేసిన సేవ మామూలు కాదు. భక్తితో నమ్మకంతో దేవుని సన్నిధిలో సేవ చేసింది. ఇంకా మనం సమయంలో తల్లి ఏం చేసేది? మొదటి అధ్యాయం చివరి చిన్నలో సమయంలో తల్లి దేవుని మందిరంలో పెట్టి వెళ్ళిపోయింది కదా. చిన్నతనంలో అక్కడ బాలుడు ఏం చేశాడు? దేవునికి బ్రొక్కాడు, అక్కడ ప్రతిష్ఠించింది. ఇక అప్పుడు దేవుని సన్నిధిలో ఎదుగుచులో ఏం చేస్తున్నాడు? పరిచయం చేస్తూ వర్తిల్లాడు. యెహోవాకు పరిచర్య చేసిన సమయం, దేవుని సన్నిధిలో పరిచర్య చేసిన
సమయం ఏమయ్యాడు? వర్ధిల్లేను. తర్వాత ఇంకెవరు? ఎవరు? తూకీకుడు. ఏ విధంగా పరిచయం చేశాడు? నమ్మకంగా పరిచయం చేశాడు. ఇంకెవరమ్మా? ఎపఫ్రా. నమ్మకంగా సేవ చేశాడు. ఆ విధంగా మనం చేద్దాం. నమ్మకంగా చేద్దాం, అపనమ్మకంగా. పాస్టర్ గారు ప్రతి ఒక్క సేవ, కొంతమంది అయితే పాస్టర్ చూడాలని సేవ చేస్తుంటారు. కొంతమంది ప్రజెంట్ మా నాగేశ్వరం చూడాలనే సేవ చేస్తుంటారు కదా, మెచ్చుకోవాలని. కొంతమంది సంఘ పెద్దలు చూడాలని సేవ చేస్తుంటారు. అది కాదు సేవ. మన సేవ ఏ విధంగా ఉండాలి? మన సేవ ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. అలాంటి సేవ మనం చేద్దామా కదా? అలాంటి సేవ చేసి వర్ధులుదాం, ఆశీర్వాదాన్ని పొందుకుందాం, ఇంత రాజ్యం కొరకు భద్రతగా కూర్చుందాం. ఆ రాజ్యంలో ఆయన బిడ్డగా, ఆయన సొంతంగా జనాంగంగా ఉండాలంటే బ్రతికినప్పుడు నమ్మకంగా సేవ చేసి వర్ధిల్లి దేవుడు ఆశీర్వాదాలు పొందుకొని ఇంత రాజ్యానికి వారసులుగా ఉందాం. అతి గొప్ప భాగ్యము. దేవుని సన్నిధిలో సేవ చేస్తూ కొనసాగుతున్నాం. మీ అందరికీ నీ పరిశుద్ధాత్మ దేవుడు తోడయుండి కాపాడి పోషించి సంరక్షించడం కాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం.